కాబట్టి గురుపర్వతం మీద ఉంటే మొత్తము మంచి కారకాలు నష్టపడతాయి. శనిక్షేత్రం ఉన్నదో ఆయుక్షీణత, ధననాశనం, అత్యంత అనాచారపరుడు, అన్యాయాలు చేసే బ్రతుకుతాడు, అందరినీ సందేహిస్తాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, చాలా సోమరి అవుతాడు, విపరీతమైన చింతనలో లోనవుతాడు. ఎందుకు? యవరేఖ లేదు. పర్వతం చాలా ఉబ్బు ఉంది, సేమ్ ఫలితాలు మీకు. పర్వతం క్షేత్రమే ఉబ్బు ఉన్నప్పుడు ఎంత చెడ్డ నష్టాన్ని కలిగిస్తుందో, ఎన్ని విషయాలలో చెడ్డ కలిగిస్తుందో, ఒక్క యవరేఖ అంత చెడ్డాన్ని కలిగిస్తుంది. గౌరవంగా జీవించాల్సిన గురువు, భోగభాగ్యాలతో ఉండాల్సినటువంటి శుక్రుడు, చక్కని కళాత్మకంగా జీవించేటువంటి చంద్రుడు, వ్యాపార దక్షత ఇచ్చేటువంటి బుధుడు, కీర్తి ప్రతిష్టలు వర్ధిల్ల చేసేటువంటి సూర్యుడు, ఇటువంటి చోట్ల కూడా మీకు ఉందంటే ఆ సత్ఫలితాలన్నీ క్షీణిస్తాయి. పాతాళాలకు తొక్కేస్తుంది ఒక యవరేఖ. కొద్దిగా తక్కువగా గుణకం, ఇంకా కొద్దిగా తక్కువగా నక్షత్రం. చెడ్డ గుర్తులు చెడ్డ గుర్తులే, మంచి గుర్తులు మంచి గుర్తులే. మనం మంచిని గురించి ఆలోచించిపోదాం. చెడ్డ చెడ్డ చాలా చెప్పుకోవచ్చండి. ఎందుకు చెడ్డ చెప్పట్లేదు? మంచిని మాత్రమే ఎందుకు చెప్తున్నాను? చెడ్డ ఉన్నప్పుడు నాకు చెడ్డ కాదు, మంచి చేసుకుంటాను, చేయగలుగుతారు. ఎందుకంటే ఇట్లా ఉన్న రేవరేఖలో ఒక పాయ వచ్చేస్తుంది, ఈ చివర పోతుంది. ఇది మీకు యవరేఖ కావటానికి వీలు లేదు. కథ అయిపోయింది. దాని యొక్క దుష్ఫలితం పోయింది మీకు. ఎందుకు పోయింది? మన సత్సంకల్పాలు, మన కఠినమైనటువంటి ఈ చెడ్డ పని నేను చేయనుగాక చేయను, లంచం తీసుకునే బ్రైబింగ్కి వచ్చేసిన అవకాశం నో, నా కష్టార్జితమే నాకు వర్తించాలి, కానీ మంచిధనంగా నేను పొంది నేనేదో దాన్ని కొన్ని కాదలుచుకోలేదు అంటే అక్కడ వచ్చిన యవరేఖ కూడా ఒక భాగాన్ని కోల్పోయి అక్కడ ఒక రంధ్రం ఏర్పడి అది ముక్కగా మారి యవము నుంచి నష్టం చేయకుండా కాపాడుతుంది. అట్లాగే గుణకము ఇది పోతుంది. ఇది గుణకం కావటానికి వీలే లేదు, పాయరేఖ అయిపోయింది మీకు. చూడండి, ఒక దుష్ఫలితం పోయింది, మీకు సత్ఫలితాలు ఇస్తుంది. సత్ఫలితం ఇవ్వనివ్వకపోనివ్వండి, కనీసం దుష్ఫలితం ఇవ్వకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం? మన సంకల్పాలే. మన సంకల్పాలు ఎట్లయితే బుద్ధిరేఖ పనిచేయాలి. బుద్ధిరేఖ ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో, సజీవంగా ఉంటుందో, కుజస్థానం లోపల పరిసమాప్తి అవుతుందో చక్కని నిర్ణయాలు తీసుకుంటాడు, క్రమశిక్షణాబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అటువంటి నిర్ణయాల వలన రేఖా చిహ్నాలలో అంటే చిహ్న సంపదలో గుర్తులలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. త్రిభుజమే ఉంది, ఆహా ఎంతటి సౌభాగ్యవంతుణ్ణి, కథ ప్రయత్నం అనుకున్నాడు, గుణకం అయిపోయింది. అంటే త్రిగుణాత్మకంగా చేసేటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు కూడా గుణకంగా మారి ప్రయత్నహీనంగా ఉన్నాడు కాబట్టి తనకు తానే నష్టాన్ని కొనుక్కుంటాడు. కొందరి కష్టాలు రావు, నష్టాలు రావు. కష్టాల్ని నష్టాల్ని షాప్స్లో మనం వస్తువులు ఎట్లా కొంటామో అట్లా కొనుక్కునే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులకు గుర్తుల యొక్క రూపాలు కూడా మారుతుంటాయి. కాబట్టి మారుతున్నానా, మారబోతున్నానా, సత్ఫలితాలు వస్తాయా, రేఖలల్లో వచ్చే మార్పును గమనిస్తూ ఉండాలి. కనీసం 9 నెలలకు ఒక్కసారి. 9 నెలల్లో మీకు ఫలితం దొరుకుతుంది. 9 నెలలు ఎందుకు తీసుకున్నాను? గోళ్ళ గురించి చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, ఒక గోరు పూర్తిగా ఊసిపోయి మళ్ళీ ఆ స్థానంలో అటువంటి గోరే రావడానికి 9 మాసాల కాలం పడుతుంది. కాబట్టి ఒక రూపు తన రూపాన్ని కోల్పోయి ఒక చెడ్డ రేఖ అయినా మంచి రేఖ అయినా మరొక రూపాన్ని ధరించడానికి, వేరొక రూపం ధరించుకోవటానికి, పొందటానికి 9 మాసాల కాలం పడుతుంది. కేవలం మైనర్స్ లైన్స్ మీదనే, చిన్న రేఖల మీదనే, పెద్ద రేఖల మీద కాదు. పెద్ద రేఖలేవి? జీవిత రేఖ, బుద్ధిరేఖ, హృదయరేఖ, ధనరేఖ, సూర్యరేఖ, వ్యాపార రేఖ. ఈ రేఖలలో మార్పు రావాలంటే మట్టుకు కనీసం 7 సంవత్సరాలు కావాలి. కానీ ఈ హృదయరేఖ, బుద్ధిరేఖ మీద త్రిభుజం కనబడుతుంది.
త్రిభుజం మేజర్ లైన్ కాదు, అదొక చిహ్నం. 9 నెలలు మారే అవకాశాలు ఉంటాయి. గుణకమైనా అంతే. ఈ రకంగా మన ఆలోచన సరళిని బట్టి, మన సంకల్పాలని బట్టి మనం మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. అందుకోసం పెద్దలు ఏమన్నారు, వీ కెన్ రైట్ అవర్ ఫేట్. మన జీవితాన్ని మనం రాసుకోగలుగుతాం, మన భాగ్యాన్ని మనం రాసుకోగలుగుతాం. ఏదో బ్రహ్మరాశుడు కాదు. బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మలోకం అనుకుంటాం. బ్రహ్మలోకం సహస్రాల స్థానం మన మెదడు లోపట్నే ఉంది. 1000 దళాలున్న కమలం ఎట్లా ఉంటుందో, బుద్ధి క్షేత్రంలో, బుద్ధిలో 1000 కణుపులు ఉన్నటువంటి ఒక స్థానం ఉందట. దాని పేరే సహస్రాల. శని క్షేత్రంలో లేదా అన్యక్షేత్రాల్లో మంచి రేఖలున్నా, చెడు రేఖలున్నా, ఒకచో చెడు రేఖలుంటే బుద్ధిలో ఉన్నటువంటి సహస్రార స్థానంలో బ్రహ్మ అంటూ ఉంటాడు. కాబట్టి మన సంకల్పాలతోని, కఠినమైన నిర్ణయాలతోని ఒక చెడును కూడా మంచి చేసుకునే అవకాశం ఉంది. ఇలా నిర్ణయం చేసి ప్రవర్తించటం వలన, ఆ రకంగా నడుచుకోవటం వలన శాంతితో, ఓర్పుగా, నేర్పుగా ఉంటే ఒక చెడ్డ రేఖ కూడా తన చెడ్డతనాన్ని విడిచిపెడుతుంది, తన ఒక భాగాన్ని మానుకుంటుంది, మాసిపోతుంది. అత్యంత చెడుపును చేసి అటువంటి ఇట్లా ఉన్నటువంటి చెడు రేఖ కూడా మంచి సంకల్పాలతోని ఇక్కడ కొంత విరుపు వస్తుంది. అంటే తన ఆకారాన్ని కోల్పోతుంది. కోల్పోవటం వలన చెడు యొక్క లీకేజ్ అవుతుంది. చెడు లీక్ అయింది, కారిపోతుంది, తొలగిపోతుంది అన్నప్పుడు సహజంగానే మేలు జరగకున్నా కీడు మాత్రం జరగటానికి వీల్లేదు. మరొకదాన్ని తీసుకుంటే మనం నిలువు రేఖల్ని గురించి చెప్పుకున్నాం, అడ్డు రేఖల్ని గురించి చెప్పుకున్నాం, ఖండన రేఖల్ని గురించి చెప్పుకున్నాం, ఖండిత రేఖల్ని గురించి చెప్పుకున్నాం. కొన్ని రేఖలు అడ్డు రేఖలుగానే కనిపిస్తాయి కానీ వరుసగా కనిపిస్తుంటాయి. వాటిని నిచ్చెన రేఖలు. అవి నిచ్చెన రేఖలు 2 రకాలుగా ఉంటాయి. మెట్ల రేఖలు అంటాం, నిచ్చెన రేఖలు అంటాం. అంటే ఊర్ధ్వగమనంగా కొన్ని కనిపిస్తాయి, అధోగమనంగా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎడమ వైపు నుంచి కిందికి, అంటే హృదయ రేఖ వైపు దిగితే, కంకణ భాగం తిక్కు దిగుతుంటే అవి అధోరేఖలని, కింది భాగంలో ప్రారంభమయ్యి అంగుళీయ ముఖంగా ఎరుగుతూ ఉంటే అవి ఊర్ధ్వమైనవి, అంటే అవి ఎక్కుడు మెట్లని, ఇవి దిగుడు మెట్లని భావించాలి. ఉదాహరణగా కింది నుంచి ప్రారంభమవుతున్న శని క్షేత్రం లోపల మెట్లు కింద ప్రారంభమై, అంటే కింది భాగాన ప్రారంభమై వేలు వైపు వరుసగా అంతవరకు ఉండాలి అని కాదు, ఇలా వెళ్తుంటే వీటిని ఎక్కుడు రేఖలుగా భావించాలి. అంటే ఇది సమతలంగా ఉండి, సవ్యంగా ఉండి, సహజంగా ఉండి, సమపాతంగా ఉండి, స్వస్థానం లోపల ఉంటే మాత్రం తన వృత్తిలో, తాను నిర్వహిస్తున్న పాత్రలో ఎక్కుడుగా ఉన్నాడు, అంటే అభివృద్ధిని సాధిస్తున్నట్టుగా భావించాలి. అంటే ఇది శుభచిహ్నమే. అట్లు కాకుండా దిగుడు మెట్లు పైనుంచి కిందికి వస్తుంటాయి. అంటే ఈ రకంగా రెండు ఒకే రకంగా ఉంటుంది కదా. ఎడమ నుంచి ప్రారంభమై కుడివైపు పోతున్నప్పుడు మాత్రమే ఎక్కుడు మెట్లు, ఎడమ వైపే ప్రారంభమై కుడివైపు దిగుతుంటే ఇవి దిగుడు మెట్లు. తన వృత్తిలో, తాను నిర్వహిస్తున్న పాత్రలో అధోస్థితిని చెప్తుంది, అధోగమన స్థితిని చెప్తుంది. ఇవి కీడు రేఖలు. పోతే ఎక్కడ ఉన్నా చతుర్భుజం, త్రిభుజం మేలు చేసేదే. గుణకము, యవము, చతురంగపాళి, ఖండన రేఖలు, అడ్డు రేఖలు చెడుపు చేస్తే నిలువు రేఖలు అనగా ఊర్ధ్వరేఖలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు మంచి చేస్తూ ఉంటాయి.